అంటే మీరు ఏ స్థాయి తీసుకొచ్చారంటే చివరికి రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇప్పటికీ 64,516 కోట్ల రూపాయలు ఓన్లీ డెట్ సర్వీసింగ్ కోసమే బ్యాంకులు కట్టే దుస్థితిని మీరు 10 ఏళ్ల కాల పరిపాలన ఈ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఈ విషయాలన్నీ వారు మాట్లాడుతున్న దాన్ని బట్టి ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు వాస్తవ విషయాలు మేము పెట్టి చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ అప్పు 64,000 కోట్లు కట్టడమే కాకుండా 24,036 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాం, ఇన్వెస్ట్ చేసాం. ఇక వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేవరకల్లా 61,194 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్ కోసం వెచ్చించాం. అంటే రైతు భరోసా 7,625 కోట్లు, రుణమాఫీ స్ట్రేట్ అవే 21,000 కోట్లు, చేయూత 11,382 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 890 కోట్లు, ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మికి సంబంధించి 442 కోట్లు, గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత పవర్ సంబంధించి 1,234 కోట్లు, ఇక పవర్ సబ్సిడీ వ్యవసాయ రంగానికి సంబంధించి బోర్వెల్స్కి రైతులకు మనం వచ్చేటువంటి పవర్ సబ్సిడీ 11,141 కోట్లు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ మీరు ఎప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ చేయలే, వాళ్ళ కోసం మళ్ళీ 1,514 కోట్లు కట్టాం. రైస్ సబ్సిడీ కింద 1,647 కోట్లు, స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ సంబంధించి 1,016 కోట్లు, ఆర్టీసీకి 1,375 కోట్లు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి 2,311 కోట్లు. ఇవి 61,194 కోట్లు ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి మేము ఖర్చు పెట్టింది, వెచ్చించింది. ఏది అప్పులు 64,516 కోట్లు కడుతూ ఈ 61,194 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టాం. అట్లాగే శాలరీస్ అండ్ పెన్షన్స్ కలిపి 60,000 కోట్లు ఇప్పటివరకు శాలరీస్ పెన్షన్స్ సంబంధించి 60,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మీ ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రకంగా వచ్చిన ప్రతి పైసాని సమర్థవంతంగా, అర్థవంతంగా, ఆలోచనాభరితంగా ప్రజల మీద భారం వేయకుండా, అధిక పన్నులు వేయకుండానే మీరు కట్టిన తెచ్చిన వాటికి అప్పులు కడుతూ మళ్ళీ జీతాలు ఇస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూనే మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నామంటే దీనంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి సంపూర్ణంగా దృష్టి సారించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం అందరూ కలిసి సమిష్టిగా పని చేయగలిగారు కాబట్టి ఇది సాధ్యమైంది, ఈరోజు చేయగలుగుతున్నాం కూడా. అట్లాగే ఇంకా మిగతా అంశాలకు వస్తే కూడా ఉద్యోగ అవకాశాలు మీరు అందరూ చూసే ఉంటారు. 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే, 10 ఏళ్ళు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే వాటన్నిటిని సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి